క్యాన్సర్ ఈ మూడు అక్షరాల్ని తలుచుకుంటే మనలో చాలా మందికి మృత్యువు కళ్ళ ముందు మెదులుతుంది. క్యాన్సర్ అన్న పేరును పలకాలంటే గుండెల్లో దడ మొదలవుతుంది. క్యాన్సర్ అంటే ప్రాణాంతకమన్న నమ్మకమే ఇందుకు కారణం. నిజానికి క్యాన్సర్ను ఎదిరించి నిలవడం, పోరాడి గెలవడం సాధ్యమే. తొలి దశలో గుర్తించి కీమోథెరపీ చికిత్స తీసుకుంటే క్యాన్సర్ నుంచి తేలిగ్గానే బయటపడొచ్చు. ఒకప్పటితో పోలిస్తే కీమోథెరపీ చికిత్సలోనూ ఇవాళ విప్లవాత్మకమైన మార్పులెన్నో వచ్చాయి. కీమోథెరపీతో దుష్ఫలితాలు కూడా బాగా తగ్గిపోయాయి. క్యాన్సర్ కణితుల్ని మట్టుబెట్టే కీమోథెరపీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ కణితిని తొదముట్టించేందుకు ప్రధానంగా 3 చికిత్సా విధానాలున్నాయి. వీలైనంత వరకు సర్జరీ చేసి ఆ కణితిని తొలగించేయటం ఒక విధానం. రేడియేషన్ కిరణాలతో కణితిపై దాడి చేసి దాన్ని ఛిద్రం చేయటం మరో విధానం. ఈ సర్జరీ, రేడియేషన్ థెరపీలే కాకుండా మందులతో క్యాన్సర్ కణితిని, ఒంట్లోని క్యాన్సర్ కణాలను తొదముట్టించి వాటిని మట్టుబెట్టడం మరో కీలక మార్గం. దీన్నే కీమోథెరపీ అంటారు. ఈ కీమోథెరపీలో భాగంగా లోనికి ఇచ్చేవి మందులే అయినప్పటికీ ఇవి మహాశక్తివంతమైనవి, అత్యంత ప్రభావవంతమైనవి. క్యాన్సర్ కణాలపై ఇవి పెద్ద ఎత్తున దాడి చేస్తాయి. అయితే ఈ క్రమంలో ఇవి కొన్నిసార్లు ఒంట్లోని ఆరోగ్యవంతమైన కణాలను దెబ్బతీస్తాయి. అందుకే కీమోథెరపీ తీసుకుంటున్న సమయంలో అనివార్యంగానే కొన్ని దుష్ప్రభావాలు తలెత్తుతాయి. ఇలా ఏ రకాల దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఉందో ముందే అవగాహన పెంచుకుంటే వాటిని అధిగమించటం చాలా తేలికవుతుంది. క్యాన్సర్ వైద్యంలో లేక క్యాన్సర్ కణాలని మన శరీరంలో అంతమొందించడానికి లేదంటే వైద్యం చేయడానికి వాడే మందుల్ని మనం కీమోథెరపీ డ్రగ్స్ ఆర్ కీమోథెరపీ మందులని అంటాం. ఈ ఏంటంటే మనకి క్యాన్సర్ అనగా మన శరీరంలో కణాలు అదుపు తప్పి విభజన జరిగేదనేది జరుగుతూ ఉంటుంది. ఈ కీమోథెరపీ మందులు ఆ అదుపు తప్పి విభజన జరిగే ఆ కణాలని వాటి లోపల ఆ DNA మీద ప్రభావం చూపించడం వల్ల ఆ క్యాన్సర్ కణాలని అంతమొందిస్తుంది, అలాగే క్యాన్సర్ని అదుపులో ఉంచుతుంది. ఇలాగా ఈ కీమోథెరపీ మందులు ఆ క్యాన్సర్ కణాల మీద అంతమొందించడం వల్ల, వాటిని విభజన తగ్గించడం వల్ల, మొత్తం ఆపటం వల్ల ఇది ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్టు క్యాన్సర్ వైద్యంలో 3 ముఖ్య భాగాలు ఉంటాయండి, విభాగాలు. ఒకటి మెడికల్ ట్రీట్మెంట్ అంటే కీమోథెరపీ, రెండోది సర్జికల్ ట్రీట్మెంట్ అంటే ఆపరేషన్, అది రకరకాల ఈ రోజుల్లో పద్ధతులు వచ్చినాయి. మూడోది రేడియేషన్ థెరపీ. కీమోథెరపీ మందులు అనేది మనం ఏ క్యాన్సర్లో ఇస్తున్నాం అనేది మొదటగా చూసుకోవాలి. దాని తర్వాత అది మనం ఏ ఉద్దేశంతో ఇస్తున్నాం. కొన్నిసార్లు మనం కీమోథెరపీ అనేది ఆపరేషన్కి ముందు ఇస్తాం. కొన్నిసార్లు ఏంటంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత తిరిగి రాకుండా ఉండటానికి ఇస్తాం. కాబట్టి అది ఏ రకమైన క్యాన్సర్ని బట్టి, ఏ రకమైన ఉద్దేశంతో మనం ఇస్తున్నాన్ని బట్టి నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనేవి ఉంటుంది. అసలు క్యాన్సర్ కణాలను తొదముట్టించాల్సిన కీమోథెరపీ మందులు సాధారణ ఆరోగ్యవంతమైన కణాలను ఎందుకు దెబ్బతీస్తాయి? దీనికోసం క్యాన్సర్ కణాల స్వభావాన్ని కొద్దిగా అర్థం చేసుకోవటం అవసరం. సాధారణంగా మన శరీరంలోని కణాలన్నీ ఒక క్రమంలో విభజన చెందుతూ ఉంటాయి. కానీ కొన్ని కణాలు ఈ క్రమం తప్పి విపరీతంగా విభజన చెందుతూ తామర తంపరగా తమ సంఖ్యను పెంచుకుంటూ అవే ఓ పెద్ద కణితిలా తయారవుతాయి. అవే క్యాన్సర్ కణాలు. క్యాన్సర్ చికిత్సలో భాగంగా మనమిచ్చే కీమోథెరపీ మందులు ప్రధానంగా ఇలా వేగంగా విభజన చెందే కణాలను పట్టుకుని వాటిని చంపేస్తూ ఉంటాయి. అందుకే మన శరీరంలో వేగంగా విభజన చెందుతుండే ఇతరత్రా కణాలు కూడా కొంతవరకు ఈ మందుల ప్రభావానికి లోనై దెబ్బతింటాయి. దుష్ప్రభావాలకు ఇదే మూలం. ఉదాహరణకు మన వెంట్రుకల కుదురులోని కణాలు చాలా వేగంగా విభజన చెందుతూ ఉంటాయి. అందుకే కీమోథెరపీ ఆరంభించగానే ఈ కణాలు దెబ్బతిని జుట్టు రాలిపోతుంది. అలాగే ఎముక మజ్జలోనూ రక్త కణాలు వేగంగా విభజన చెందుతూ ఉంటాయి. కాబట్టి కీమోథెరపీ ప్రభావం దాని మీద ఉంటుంది. ఇలా వేగంగా విభజన చెందని కణాలు, అవయవాలపై కీమోథెరపీ ప్రభావం పెద్దగా ఉండదు. అందుకే దుష్ప్రభావాలను ఈ కోణం నుంచి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కీమోథెరపీ అనేది ఒక పదమే అండి. దాంట్లో మనకి వివిధ రకాల డ్రగ్స్ అనేవి ఉంటుంది. అది ఏ క్యాన్సర్లో వాడుతున్నాం, ఏ రకమైన మందు ఇస్తున్నాం అనే దాన్ని బట్టి మనం ఇచ్చే మార్గం కూడా ఉంటుంది.
దాదాపు చాలా వరకు మనం ఇంట్రావీనస్ రూట్ అంటే నరాలకే మనం ఇస్తాము. కొన్నిసార్లు ఏంటంటే ఇంట్రాథీకల్ అంటే వెన్నుపూసలో మనకి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్లో ఎక్కిస్తాం. ఎందుకంటే మెదడులో జబ్బు వచ్చినప్పుడు కూడా అలా ఇచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే కనుక మనం కండరానికి కూడా ఇస్తాం, ఇంట్రామస్కులర్ రూట్ అనేది. కాబట్టి వివిధ మార్గాల్లో మనం కీమోథెరపీ మందులు అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కీమోథెరపీ మనం ఎప్పుడైనా క్యాన్సర్ రోగికి ఇచ్చే ముందు 2-3 విషయాలు తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. మొదటిది, ఆ రోగి యొక్క వయసు ఎంత. రెండోది, ఆ రోగి యొక్క ఎత్తు ఎంత, బరువు ఎంత. మూడోది, మనం ఏ రకమైన క్యాన్సర్లో ఇస్తున్నాము, ఏ స్టేజ్లో ఇస్తున్నాము. నాలుగోది, అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే కనుక ఆ రోగికి కేవలం క్యాన్సర్ జబ్బైనా మిగతా ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా. బీపీ ఉందా, షుగర్ ఉందా, లేదంటే ఆస్తమా ఉందా, లేదంటే ఇదివరకు ఎప్పుడైనా గుండెపోటు కానీ పక్షవాతం కానీ వచ్చినాయా. వాళ్ళ యొక్క వయసుని, వాళ్ళ యొక్క ఎత్తు బరువుని మిగతాయి కూడా తీసుకుని మనం ఆ మందు యొక్క మోతాదు ఇవ్వటం అనేది జరుగుతుంది. కీమోథెరపీ ఆరంభించగానే చాలా మందిలో వికారం, వాంతులు మొదలవుతాయి. దీన్ని నివారించేందుకు కీమో మొదలు పెట్టక ముందే స్టెరాయిడ్స్ ఇస్తారు. దీనివల్ల వాంతుల సమస్య చాలా వరకు తగ్గుతుంది. వాంతులు మరీ ఎక్కువైతే ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయాల్సి ఉంటుంది. కీమోథెరపీ వల్ల జీర్ణ సమస్యలు కొన్ని తలెత్తుతాయి. ముఖ్యంగా గ్యాస్ సమస్య ఎక్కువగా వేధిస్తుంది. అందుకని గ్యాస్ చేరకుండా, చేరినా తేలికగా బయటకు వచ్చేయటానికి కొన్ని రకాల మందులుంటాయి. మల విసర్జన సరిగా లేకుంటే కొన్ని రకాల సిరపులు వాడాల్సి ఉంటుంది. ఇలా ప్రతి దుష్ప్రభావానికి కొన్ని రకాల మందులుంటాయి. అందుకని కీమోథెరపీ తర్వాత అవయవాలపై ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయన్నది తెలుసుకునేందుకు ముందుగానే కొన్ని పరీక్షలు చేయిస్తూ ఉంటారు. కీమోథెరపీ ఇచ్చే ముందు ప్రతిసారి కొన్ని రక్త పరీక్షలు చేసి అప్పుడే నివారణ చర్యలు ఆరంభిస్తారు. అవసరాన్ని బట్టి కీమోథెరపీ మోతాదులను కూడా హెచ్చుతగ్గులు చేస్తూ ఉంటారు. గత దశాబ్ద కాలం నుండి వైద్యం బాగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ఏంటంటే కనుక మనం ఏ జన్యుపరమైన మార్పు వల్ల ఈ జబ్బు వచ్చిందనేది మనం కనుక్కోగలుగుతున్నాం చాలా వరకు. అది రొమ్ము క్యాన్సర్లో అవనండి, లేదంటే ఊపిరితిత్తుల క్యాన్సర్లో అవనండి, లేదంటే అండాశయ క్యాన్సర్లో అవనండి, లేదంటే పేగు క్యాన్సర్లో అవనివ్వండి. ఏ జన్యుపరమైన మార్పు వల్ల ఈ క్యాన్సర్ వచ్చింది మనం తెలుసుకోవడం వల్ల మనం ఈ రోజుల్లో ఏంటంటే ప్రెసిషన్ థెరపీ లేదంటే ప్రెసిషన్ మెడిసిన్ వాడుతున్నాం. ఏంటంటే కేవలం ఆ క్యాన్సర్ కణం మీద ఉన్న రిసెప్టార్ని మనం టార్గెట్ చేయడం ద్వారా దానికి సంబంధించిన ఇంజెక్షన్ కానీ లేదంటే ట్యాబ్లెట్ కానీ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి కేవలం కీమోథెరపీయే కాకుండా ప్రెసిషన్ మెడిసిన్, టార్గెటెడ్ థెరపీ అంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్, ఆ రిసెప్టార్కి బదులుగా మనం ఒక ఇంజెక్షన్ ఇస్తున్నాం, మోనోక్లోనల్ యాంటీబాడీస్. అలాగే ఇమ్యునోథెరపీ, ఆ రోగి యొక్క రోగనిరోధక శక్తిని పెంచి ఆ క్యాన్సర్ సెల్స్ని అంతమొందించడానికి మనం ఇమ్యునోథెరపీ అని కూడా మనం మందులను వాడే అవకాశం ఉంది. ఇలా వివిధ రకాల అత్యాధునిక మెడిసిన్స్ అని మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ అంటే దుష్ప్రభావాలను కూడా మనం చాలా వరకు తగ్గించుకుని ఇలాగా మెడిసిన్స్ వాడటం వల్ల ఆ క్యాన్సర్ కణాలని పూర్తిగా అంతమొందించి తొలి దశలో అయితే ఇంకెప్పుడూ రాకుండా చేయొచ్చు. అలాగే అడ్వాన్స్డ్ దశలో మనం కనుక్కున్నా కానీ చాలా సంవత్సరాల వరకు ఆ పేషెంట్ యొక్క ఆయుర్దాయం కూడా మనం కాపాడుకోవచ్చు. కీమోథెరపీ చికిత్సలో వాంతులు, విరేచనాలు, నీరసం, నిస్సత్తువ, రక్తహీనత, జుట్టు రాలిపోవటం, కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు రావటం అన్నవి సర్వసాధారణమే. డాక్టర్ చెప్పే సూచనలతో పాటు సమతులాహారం, తగినంత ద్రవాహారాలు, నిత్యం కాసేపు నడక, మనసుకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అందించే హాబీలను అలవాటు చేసుకోవటం ద్వారా క్యాన్సర్ చికిత్సలు తెచ్చిపెట్టే దుష్ప్రభావాలను ప్రభావవంతంగా తట్టుకొని క్యాన్సర్ మహమ్మారి నుండి బయటపడవచ్చు.